శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. మన దేవాలయంలో ప్రభాత పూజలు అయిన తర్వాత ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 320 అధ్యాయాలు పూర్తి చేసి 321వ అధ్యాయంలోనే 66వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 67వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సకూలమూల బాంధవం ప్రభుర్కరచ్చ సంఘవాన్ నసంతి యస్య వారకా కురుష్వ ధర్మ సన్నిధిం. వ్యాసులు వారు తమ కుమారుడైన సుఖయోగికి ధర్మబోధన చేస్తున్నాడు. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. నాయన, సర్వసమర్థుడైన కాలుడు ఎవరు అందు కూడాను ఆత్మీయత అనేది చూపడయ్యా. ఆద్యంతాలు గల సమస్త బంధువులను కూడాను అపహరిస్తాడు. కాబట్టి ఆయన్ను అడ్డగించేవారు ఎవ్వరూ లేరని తెలుసుకో. ఇదన్నిదర్శనం మయా తవేక పుత్ర సాంప్రతం స్వదర్శనానుమానత ప్రవన్నితం కురుష్వ తత్. నాయనా, కాబట్టి ధర్మాన్ని పాటించు. నాకున్న శాస్త్ర విజ్ఞానంతో అనుమాన ప్రమాణంతో నేనిప్పుడు ఉపదేశించిన జ్ఞానాన్ని అనుసరించి నీకు తగినది ఆచరించు. చూడండి, సొంత కుమారుడికి కూడా ఎలా చెప్తున్నాడు. దదాతి యః స్వకర్మణ దదాతి యస్య కస్యచిత్ బుద్ధిమోహజై గుణాయ్ స ఏక ఏవ యుజ్యతే. తన సత్కర్మలతోటి ధర్మాన్ని ధరించేవాడు, ఎలాంటి కోరిక లేకుండా ఎవరికైనా దానం చేసేవాడు, ఎలాంటి కోరిక లేకుండా నేనేదో చేస్తున్నాను దానం 10 మందికి తెలియాలి, వాడు గొప్పగా చెప్పుకోవాలి అనే భావన ఉండకూడదు. పెద్దవాళ్ళు ఏమంటారు, ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదు అంటారు కదా. కాబట్టి అలా ఎలాంటి కోరిక లేకుండా ఎవరికైనా దానం చేసేవాడు మోహరహితమైన మోహం లేని బుద్ధితోటి లభించే గుణాలు కలిగి ఉంటాడు. శృతం సమస్తమశ్నుతే ప్రకుర్వతః శుభాక్రియా తదేతదర్శనం కృతజ్ఞమర్థ సంహితం. సమస్త శాస్త్ర విజ్ఞానం సంపాదించి దాన్ని అనుసరించి మంచి పనులు చేసే వ్యక్తికి ఈ జ్ఞానోపదేశం చేశారు. కృతజ్ఞుడైన వ్యక్తికి చేసిన ఉపదేశం సఫలం అవుతుంది. నిబంధనీరచ్చురేషాయ గ్రామే వసతోరతి చిత్వైతాం సుకృతో యాంతి నైనాంచిందంది దుష్కృత. గ్రామాల్లో ఉంటూ అక్కడి పదార్థాల మీద ఆసక్తి పెంచుకోవటం మానవునికి కట్టుతాడవుతుంది. పుణ్యాత్ములు దీన్ని తెంచుకొని ఉత్తమ లోకాలకు వెళ్తారు, పాపాత్ములు వాటిని తెంచుకోలేరు. కింతే ధనేన కిం బంధుభిస్తే
కింతే పుత్రై పుత్రకయో మరిష్యసి ఆత్మానమన్విచ్య గుహాం ప్రవిష్టం పితామహస్తే క్వగతాశ్చ సర్వే. కుమార, మరణ ధర్మం గల నీకు ధనం వల్ల, బంధువుల వల్ల, సంతతి వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది చెప్పు. కాబట్టి హృదయం అనే గుహలో ఉన్న ఆత్మతత్వాన్ని ఉపాసించు. నీ తాత ముత్తాతలకి ఎక్కడికి వెళ్ళారు? స్వహకార్యమధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం నహి ప్రతీక్షతే మృత్యు కృతం వా శనవా కృతం. రేపు చేయాల్సిన పని నేడే చేయాలి, సాయంత్రం చేయవలసింది పొద్దునే చేయాలి. వ్యక్తి ఒక పని చేశాడా చేయలేదా అని మృత్యువు ఎదురు చూడదు. కాబట్టి అనుగమ్య వినాశాంతి నివర్తంతే బాంధవా అగ్నో ప్రక్షిప్త పురుషం జ్ఞాతయ సుహృతస్తత. మరణించిన తర్వాత సోదరులు, బంధువులు, జ్ఞాతులు, మిత్రులు ఆ వ్యక్తి శవం వెంట వస్తారు. ఆ తర్వాత శవాన్ని దగ్ధం చేసి వెళ్ళిపోతారు. నాస్తికాన్నిరనుక్రోశాన్ నరాన్ పాపమతే స్థితాన్ వామతః కురు విశ్రబ్ధం పరం ప్రేప్సురతింద్రిత. పరమాత్మ తత్వాన్ని పొందదలిస్తే నాస్తికులను, దయలేని వారిని, పాపాత్ముల్ని ఎలాంటి సందేహం లేకుండా వెంటనే పక్కన పెట్టు. పొరపాటును కూడా వారితో కలిసి ఉండకు. ఏవం అభ్యాహతే లోకే కాలేనోపని పీడితే సుమహద్ధైర్యమాలంబ్య ధర్మం సర్వాత్మన గురు. ఈ విధంగా లోకం అంతా కూడా కాలబాధితం అవుతుంది, పీడితం అవుతుంది. నువ్వు మహత్తర ధైర్యంతో, నిండు మనస్సుతో ధర్మాన్ని ఆచరించు. అధీమం దర్శనోపాయం సమ్యక్ జో వేత్తి మానవ సమ్యక్ స్వధర్మం కృత్వేహ పరత్ర సుఖమప్నుతే. పరమాత్మ సాక్షాత్కారానికి ఈ ఉపాయాన్ని తెలిసిన మనుషుడు ఈ లోకంలో స్వధర్మాన్ని చక్కగా ఆచరించి పరలోకంలో సుఖపడతాడు. నా దేహభేదే మరణం విజానతాం నచ ప్రణాస్య స్వనుపాలితే పథి ధర్మం యో వర్ధయతే స పండిత ఏవ ధర్మాచవతే సంహ్యతి. శరీర నాశం తర్వాత తమకు మృత్యువు లేదు అని తెలిసిన శిష్టులు అనుసరించిన ధర్మ మార్గంలో పయనించే వ్యక్తులకు ఎలాంటి సమయంలోనూ నాశం ఉండదు. వారే వివేకవంతులు. ఈ విషయాలన్నీ బాగా ఆలోచించి ధర్మాన్ని అభివృద్ధి చేసుకునేవాడే విద్వాంసుడు. ధర్మం నుంచి దూరమైన వాడు మోహగ్రస్తుడు. ప్రయుక్తయో కర్మపధి స్వకర్మణో ఫలం ప్రయుక్తో లభతే యథాకృతం నిహీన కర్మ నిరయం ప్రపద్యతే త్రివిష్టం గచ్చతి ధర్మసారక ధర్మపారక. కర్మ మార్గంలో ఆచరణలోకి వచ్చిన శుభ అశుభ కర్మల ఫలం ఆ కర్త కర్మానుసారం లభిస్తుంది. నీచ కర్మలు ఆచరించేవాడు నరకానికి వెళ్తాడు. ధర్మాచరణలో పారంగతుడు స్వర్గానికి పోతాడు. సోపానభూతం స్వర్గస్య మానుష్యం ప్రాప్య దుర్లభం తథాత్మానం సమాధత్యాత్ భ్రశ్యతే న పునర్యథా. దుర్లభమై సోపాన సమానమైన మానవ జన్మను పొంది తనను తాను ధర్మంలో ఏకాగ్రచిత్తుణ్ణి చేసుకోవాలి. అందువల్ల ఆ వ్యక్తి కింద పడడు. యస్య నోత్క్రామతి మతి స్వర్గ మార్గానుసారిణి తమాహు పుణ్యకర్మాణమశోచ్యం పుత్ర బాంధవై. స్వర్గ మార్గాన్ని అనుసరించే బుద్ధి ధర్మ మార్గాన్ని అతిక్రమించదు. అలాంటి వాడిని పుణ్యాత్ముడు అంటారు. అతడు బాంధవులకు విచారకారకుడు కాడు. యస్య నోపహత బుద్ధి ఏకబలంబతే స్వర్గే కృతావకాశస్య నాస్తి తస్య మహద్భయం. చెడిపోకుండా దృఢ నిశ్చయాన్ని ఆలంబనం చేసుకున్న వివేకవంతుడు స్వర్గంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడు. మహత్తర నరక భయం అతనికి ఉండదు. తపోవనేషు ఏ జాత తత్రైవ నిధనంగత స్వర్గే కృతావకాశస్య నాస్తి తస్య మహద్భయం. తపోవనాల్లోనే జన్మించి అక్కడే మరణించిన వారు కామభోగాల్ని ఎరగరు. కనుక వారు ఆచరించవలసిన ధర్మం తక్కువగా ఉంటుంది. ఎస్తు భోగాన్ పరిత్యజ్య శరీరేణ తపశ్చరే నతేవ కించిన్న ప్రాప్తం తన్మే బహుమతం ఫలం. భోగాల్ని వదిలి అడవికి వెళ్ళి శారీరకంగా తపస్సు చేసేవానికి లభించనిది అంటూ ఏది ఉండదు. అదే మహత్తర ఫలితం అని నా అభిప్రాయం. మాతాపితృ సహస్రాన్ని పుత్రదారశతాని చ అనాగతాన్యతీతాని కస్యతే కస్యవా. వయం వేల కొలది మాతాపితృలు, భార్యాపుత్రులు పూర్వజన్మల్లో ఉంటారు. మనకు రాబోయే జన్మల్లో కూడా వస్తారు. వీరిలో ఎవరివారు, మనం ఎవరివారం, ఎవరికి అహమేకో నమే కశ్చిత్ నాహమన్యస్య కస్యచిత్
నా తం పశ్యామి యస్యాహం తన్న పశ్యామి యో మమ. ఎప్పుడు నేను ఒక్కడిని, నాకెవరు లేరు, నేను ఇతరులకు ఏమి కాను, నా వాళ్ళు కానివారు నా వాళ్ళు అయినవారు నాకు ఎవ్వరూ లేరు, ఇలా అనుకోవాలి. నతేషాం భవతా కార్యన్న కార్యం తవతైరపి స్వకృతై స్థానియాతాని భావం సేవ గమిష్యతి. నీవు వారికి ఎవరికి ఏమి చేయవలసింది లేదు, వారి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. వారి కర్మానుసారం వారు వెళ్తారు, నీ కర్మానుసారం నువ్వు వెళ్తావు. ఇహలోకే హి ధనినాం స్వజన స్వజనాయతే స్వజనస్తు దరిద్రాణం జీవితం నశ్యతి. ఈ లోకంలో ధనవంతుడికి స్వజనులుగానే ప్రవర్తిస్తారు. దరిద్రులకు జీవించి ఉన్నప్పుడు కూడా తన వారు కనులకు కనిపించకుండా ఉంటారు. సంచితోచ్చ శుభం కర్మ కలత్రాపేక్షయా నరః తథ క్లేశమావాప్నోతి పరత్రేహ తథయోచ. మానవుడు తన భార్య కోసం అశుభ కర్మలు కూడబెట్టుకుంటాడు, అందువల్ల ఇహలోకంలో పరలోకం కూడా కష్టాలు కొని తెచ్చుకుంటాడు. పశ్యతి చిన్నభూతం హి జీవలోకం స్వకర్మణ తత్పురుష తదా పుత్రాకృష్ణం యత్ సముదాహృతం. మానవుడు తన కర్మఫలాన్ని అనుసరించే ఈ ప్రపంచాన్ని అనేకంగా చూస్తాడు. కాబట్టి పుత్ర, నేను చెప్పిన దాన్ని ఆచరణలోకి తెచ్చుకో. తదేతత్ సంప్రదృశ్యైవ కర్మభూమిం ప్రపశ్యత శుభాన్యాచరితజ్ఞాని పరలోకమభీప్సత. ఇహలోకం కర్మభూమి అని తెలుసుకుని ఉత్తమ లోకాలను కాంక్షించే వ్యక్తి మంచి పనులే చేయాలి. మాసత్తు సంజ్ఞా పరివర్తకేన సూర్యాగ్నినా రాత్రి దివేందభానేన స్వకర్మనిష్టా ఫలసాక్షికేన భూతాని కాల పచతి ప్రసహ. కాలం అనే వంటవాడు బలవంతంగా సర్వజీవులను పాకం చేస్తున్నాడు. అందుకు మాసాలు ఋతువులు గరటెలుగా తీసుకుని జీవులను ఇటు అటు తిరగేస్తూ ఉంటాడు. సూర్యుడు అగ్నిగా ఉపయోగపడతాడు. కర్మఫల సాక్షులైన రేయింబౌళ్ళు అతనికి వంట చెరుకు అవుతుంది. ధనేన కిం యన్న దదాతి నా స్మృతే బలేన కింగేన రిపున్న భవతతే శృతేన కిం ఏన ధర్మమాచరే యమాత్మనేయో న జితేంద్రియో వసి. ఎవరికి ఏమి ఇవ్వని ధనం వల్లను, శత్రువును బాధించని బలం వల్లను, ధర్మాన్ని ఆచరించని విద్య వల్లను, ఇంద్రియాలను జయించి వశం చేసుకొని మనస్సు వల్లను ఏం ప్రయోజనం లేదు. చక్కటి ముక్క ఆఖరిదైనా కూడా ఏం చెప్పాడు? ఇంద్రియాలని వశం చేసుకొని ఉండమ్మా ఆర్తిస్తున్నాం. ఇంద్రియాలను జయించి వశం చేసుకోవాలి మనస్సు. కాబట్టి ఎంత విద్య ఉన్నా కూడా ఆ పని చేయకపోతే అదంతా వృథా అని చెప్తున్నాడు. భీష్మోవాచ ఇతం ద్వైపాయనవచః హితముక్తం నిశమ్యతు సుఖోగతః పరిత్యజ్య పితరం మోక్షదైసికం. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, వేదవ్యాసుని ఈ హితవచనాలను శ్రద్ధగా విన్న సుకుడు మోక్ష విద్యను ఉపదేశిన తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ సిద్ధానంద గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.